గేమే అది. ఎఫెక్ట్స్ పెట్టుకున్నాను కదా. ఎఫెక్ట్స్ రాకపోతే రావట్లేదు. ఎఫెక్ట్స్ రాకపోతే రావట్లేదు. అంటే ఇన్బుల్ గేమ్ గేమ్ సౌండ్ ఓకే. గాలి సౌండ్. ఓకే. ఇన్వైట్ సెక్షన్ ఉన్నారా మీరు? నేను అంటే ఒకసారి మీరు అంటే పబ్లిక్ సెక్షన్ లో ఉన్నారా, ఇన్వైట్ సెక్షన్ లో ఉన్నారా? నేను మీ సెషన్ లో జాయిన్ అయ్యాను. హోమ్ కొట్టి మీరు చెక్ చేశాను. మీరు ఓపెన్ లో జాయిన్ గేమ్ కొట్టా. వచ్చారా? లోడ్ అవుతుందా? వచ్చారా? వచ్చేసాను ఆల్రెడీ. మీ దాంట్లోనే ఉన్నా. యాక్చువల్లీ ఇద్దరం పబ్లిక్ సెషన్ లో ఉన్నాం మేము. మేబీ 1 minute చెక్ చేస్తాను. పబ్లిక్ అది మీరు ఇద్దరం పబ్లిక్ సెషన్ లోనే ఉన్నాం. నేను కనిపిస్తున్నా? మీరు కనపడుతున్నారు నాకు. జస్వంత్ కదా. నన్నేం కనిపిస్తుందా? జెడ్ కొట్టండి ఒకసారి. జెడ్ ఓకే జెడ్ ఇప్పుడు ప్లేయర్స్ లిస్ట్ వచ్చింది. అందులో మీరు ఉన్నారు. సరౌండ్ 360 T4 ఏమన్నా కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు ఇంట్లోనే. అయితే ఒకసారి నన్ను ట్యాగ్ చేసుకుని రాగలరా దగ్గరికి? మీరు ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలరా? కనిపించారులే, కనిపించారు వచ్చింది. యాక్చువల్లీ మనం ప్రైవేట్ సెషన్ పెట్టుకుందాం మన ఇద్దరికి. ఎందుకు ఇల్లంతా మనకి అయితే నేను ఇష్టపడి జాయిన్ బ్రో. ప్లేన్ నడుపుతున్నట్టున్నాడు. ఏరోప్లేన్ సింబల్స్ పబ్లిక్ లో నాదే లెవెల్ ఎక్కువ ఉంటుంది. అది ప్రీమియం నుంచి ఇది దీంట్లో చేంజ్ చేస్తున్నా కదా, లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్హాన్స్డ్ చాలా తక్కువ అన్నమాట. అంటే గేమ్ ప్లే చాలా తక్కువ ఉంటుంది. ఎలా చెప్పాలంటే ఒక లైట్ కి పెద్ద గేమ్ కి లైట్ కి సంబంధం ఉంటుంది సార్. అలా అంటే చిన్న లైట్ చిన్న గేమ్ కి పెద్ద గేమ్ కి తేడా ఉంటుంది కదా, అలాగనమాట. అది ప్రీమియం అంటే పెద్దది, దాని నుంచి ఎన్హాన్స్ చిన్నది అనమాట. సరే దాని నుంచి సర్వర్ మొత్తం దీన్ని చేంజ్ చేసుకోగానే లెవెల్ ఎక్కువ ఇచ్చినట్టుంది. మళ్ళీ వచ్చాయి నీకు 20,000? ఓకే, అలా వస్తాయి. నేను దానికోసం నేను ట్రై చేస్తున్నాను. జాయిన్ అవ్వండి మీ లోపల. కానీ అంతా ఒకేసారి నేను ఎక్కువ వస్తే వీటి ఎక్కువ వీడియో అవుతుంది. ఇది నాకు ఒకసారి మీరు వాడేసి నాకు సెండ్ చేయరా ఒకసారి. కూలర్ వాడుతున్నారా? కూలర్ కొన్ని కార్స్ అనేది ఫ్రీ ఇవ్వాలి. మరి నాకు అర్థం కాదు. కొన్ని మీరు గేమ్ కొన్నది ఫ్రీ ఇస్తారు.
ఓకే ఓకే అవి తెలియదు ఎక్కడ నేను తీసుకున్నావు చెప్తాను అది కూడా చూద్దాం ఒకసారి. ఈ మిషన్ పూర్తి చేస్తే కొంచెం మనీ వస్తాయి. ఓకే వచ్చేస్తున్నా యాక్చువల్లీ ఆఫ్లైన్ మోడ్ చీట్ కోడ్స్ పనిచేస్తాయి చీట్ కోడ్స్ పనిచేస్తాయి చీట్ కోడ్స్ ఉంటాయి కానీ ఎందుకో ఆఫ్లైన్ నచ్చదు. అది మ్యాప్ అంతా బాగుండడం అది చాలా చిక్కగా ఉంటుంది. అది నేను అసలు ఇప్పటివరకు ఆఫ్లైన్ ఆడడం కూడా ఆడలేదు. నేను ఆఫ్లైన్ ఆడుతున్నాను ఏ 9th క్లాస్ లో 8th క్లాస్ లో ఆడుతున్నాను 9th కాదు 10th అంటే అది వైస్ సిటీ కదా. GTA 5 ప్లే స్టేషన్ ఉంటది షాప్ అక్కడికి వెళ్ళి మనీ కట్టి డైరెక్ట్ కంటిన్యూ ఆడుతాను Xbox ప్లే స్టేషన్ అప్పట్లో ఎక్స్బాక్స్ లో రిలీజ్ అయింది. అసలు వీటి పీసీ దాకా రాలేదు అది. ఆ PS4 లో నేను రాను అది కూడా ఓన్లీ ఆఫ్లైన్ కూడా ఒకటే సో అక్కడ ఉండండి వస్తున్నాను. ఓకే మీరు దాటండి ఈ గాల్లో అయితే చేయడం దిద్దడం కొంచెం కష్టం. హెల్త్ ఇవి స్టామినా పెరుగుతాయంట ఏది హెల్త్ స్టామినా క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొన్ని సెట్ చేశాను చాలా ఎక్కువ ఉంది నా దానికి అన్ని అప్గ్రేడ్ చేసాక. అరే అయ్యో నేనేనా కొట్టింది అయ్యో ఓకే ఓకే తగ్గుతుందా గన్ ఉందాక గన్ బై చేసాను. అదండి వెళ్ళిపోతా ఇక్కడ స్మోక్ కౌంటర్ మెజర్స్ లైట్ ఫ్లాష్ లైట్ ఇది బాగుంది గన్ కొత్తగా వచ్చినట్టుంది. లేదు ఇది నాకు తెలియదు ఏం కన్నది ఇదేంది బ్రో ఏ కొడతాంటే వెళ్ళిపోతాను బూస్ట్ వచ్చి లేజర్ MK2 అంటే ఇదే వింటూ ఉన్నా యూట్యూబ్ లో. లేజర్ ఇచ్చాడు కొత్తది ఇది గన్ను. ఇదేంటి ఈ హైవే మీద ఈ NNC ప్లేయర్స్ బుద్ధి ఇచ్చేస్తారు. పక్క రా చెప్తారు. ఇక్కడ పక్కకి వచ్చేది ఒకటి లేజరు అది పేజ్ పడబడి వస్తున్నాడు గుర్తున్నాడేమో బలంది అదేమంటారు ఖైదీ బోధలో కలుస్తాడు మిసైల్ నేనా వేసింది బాగున్నాయి. అది వెహికల్ దిగేసింది మన వేరే వెహికల్ వేస్తుంది పడుతుంది. అయ్యో కేసులు పడినా ఏం కాదు కదా మనకి కాల్ చేసేదా లస్కరా లూతరా వెళ్ళాలి వాడి దగ్గరికి. పోలీసులు వస్తారు డెడ్ అవ్వండి డెడ్ అయిపోండి. వేరే ఉపయోగిస్తున్నాను లేజర్ ఇప్పుడే అయ్యో చంపేశారు అయ్యో మనీ పోయింది. ఒక్క నిమిషం ఇది వెహికల్ నాది బాగానే ఉందా అక్కడ? ఎక్కడ వెహికల్కి ఏం కాలేదు. వెహికల్ మీద లేదు పోలీస్ వెహికల్ లేదు తీసుకెళ్ళిపోయారు వెహికల్ నాది. లేదు ఇక్కడ ఉన్నాను పక్కన ఉన్నాను. ఎక్కడ కనిపించా నేను ఇక్కడే ఉన్నా. వెహికల్ తీసుకెళ్ళలేదు. వెహికల్ ఆడే నేను చనిపోయినప్పుడు అక్కడే ఉన్నా. అంటే గ్లిచ్ అని ఉంటుంది. అది నాకు చూపించట్లేదు. వాడు తీసుకెళ్ళిపోతారు పోలీసులు అది వెహికల్. మనీ కట్టి వాడి దగ్గరికి వెళ్ళి లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఏదో పెద్ద ఇష్యూ ఉంటుంది. ఒక్క నిమిషం ఇది తీసుకెళ్ళి ఎక్కడ ఉందిలే తీసుకెళ్ళి బండి ఇచ్చాడు తక్కువ వెళ్ళిపోదాం.
కార్ పిలుస్తున్నా వస్తుంది. సైకో ఇష్టం. ఆన్ మీకు హెడ్ షాట్ కార్స్ ఏమైనా ఇచ్చాడా? అయిపోతారా? కాదు డెడ్ నీకు కాదు. పడిపోతా. లేదు అంత ఈజీ డెడ్ అవ్వనులే, స్ట్రెంత్ ఎక్కువ దీనికి. హ్యాండ్స్ అప్. సరే ఏదో ఒక వెహికల్ అని చెప్తా, లేట్ అయ్యేలాగా ఉంది వచ్చేటప్పటికి. లొకేషన్ కోసం మార్చేయా? పేపర్ ఫ్యాక్టరీ కదా ఇది, గార్మెంటరీ. అంటే ఏముంటది అక్కడ సింబల్? అక్కడికి వెళ్ళాలి మనం, ఇందాక మిషన్ కంటిన్యూ చేయాలి కదా. ఇదేనా మిషన్? అది గార్మెంట్ ఫ్యాక్టరీ. సరే లేకపోతే నీ లస్తర్కి ఫోన్ చేయ ఒకసారి. రాగా నిదేష్ బ్రో, మీ దగ్గర GTA 5 ఉందా అంటే కామెంట్ పెట్టారు ఎవరు. హలో బ్రో, రాగా నిదేష్ GTA 5 ఉందా మీకు ల్యాప్టాప్ లో? ఓకే అయితే అంటే బ్రో జాయిన్ అవ్వండి. ప్రీమియమే కదా, GTA 5 ఎన్హాన్స్డే కదా. ఎన్హాన్స్డ్ ఎన్హాన్స్డ్ అయితే రావచ్చు బ్రో. మీరు ఏం చేస్తారంటే నాది ఇక్కడ ఉంది చూసారు ఐడి జస్వంత్ 2808 అనేది, మీ దాంట్లో సెర్చ్ చేయండి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే హోమ్ ఎక్స్బాక్స్ కూడా ఉంది అడుగు. ఎక్స్బాక్స్ అకౌంట్ కూడా చేసుకోవాలి మీరు. ఎక్స్బాక్స్ అకౌంట్ కూడా చేసుకుంటే మీరు మాతో జాయిన్ అవ్వచ్చు. వాయిస్ కి అకౌంట్ ఉంటే చాలు, బై చేయక్కర్లేదు. కెన్ యు టైప్ ద ఐడి హియర్? ఇదిగోండి టైప్ చేస్తాను కామెంట్ లో. ఒకసారి ఈ లోపల నువ్వు లెస్టర్ కాల్ చేయవా? ఓకే ఓకే చేస్తాను. రాబరీ కంటిన్యూ చేద్దాం మనం. కాంటాక్ట్ లెస్టర్ వాడి పేరు. ఓకే లెస్టర్. లెస్టర్ జస్వంత్ యాక్చువల్ నంబర్ 808. నాతో పాటు ఉండే ఒక ఫ్రెండ్ లాస్టర్ బిల్ చూడాలి, అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ డిస్కార్డ్ లేదు, డిస్కార్డ్ లేదు బ్రో నాకు. డిస్కార్డ్ ఉంది కానీ నాకు ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మనోడికి లేదు. అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ కదా అని చెప్పి. అదే బ్రో నాకు లేదు. దానికంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్ లో ఎక్స్బాక్స్ ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అన్నది. అదే యాక్చువల్లీ ఒక అకౌంట్ చేసుకోరా ఎక్స్బాక్స్ అనేది, మనం ఇప్పుడే కూడా జాయిన్ అవ్వచ్చు బ్రో. అంతేనా? మీరు దిగేసారండి ఒకసారి లెస్టర్ కాల్ చేయి. రింగ్ కట్ చేస్తున్నాడా? చేశాను ఇందాకే, మళ్ళీ చేస్తాను. చూడలేదు, గమనించలేదు. ఎంటర్ ద కాంటాక్ట్ సచ్ as హెచ్ఎండి టు ప్లే వేరియస్ అప్లికేషన్స్. జస్ట్ ఎక్స్బాక్స్ అని కొట్టండి బ్రో. యాప్ ఉంటుంది పీసీలో ఎక్స్బాక్స్ అని యాప్ స్టోర్ లో ఉంటుంది. యాప్ స్టోర్ లో ఉంటుంది చూడండి. ఎంటర్ బ్రో. కట్ చేస్తున్నట్టు ఏదో ఓపెన్ చేసి ఏదో వాగేసి ఇంగ్లీష్ లో కట్ చేస్తున్నా. లస్టర్ ఏదో ఓపెన్ చేశాడు, కాల్ ఆన్సర్ చేశాడు, ఏదో వాగేసి కట్ చేసేసాడు. ఓకే అయితే వెహికల్ ఇది బ్యాట్మెన్ వెహికల్ అన్నమాట, కొత్తగా వచ్చింది GTA 5 లోకి. నేను ఆడే టైంలో ఇది కొత్తది. ఓకే ఇదే కదా ఇందాక మనం చూసింది. ఇప్పట్లో ఉంది ఇది. ఏంటో అప్గ్రేడ్ చేసాను. ఫ్లైట్స్ చూడండి, ముందర కూడా ఏదో ఉంది. మిసైల్స్ కదా అవి. ఎక్కడికి వెళ్తున్నామా? మీరు ఏదో మార్క్ పెట్టారు. ఎక్స్బాక్స్ లో ఫ్రెండ్స్ లో మీ ఐడి అంట ఏంటి? ఓకే నా ఐడియా 100 నాది ఇచ్చేసేలే. అది TA ఉందా? TA 2424 అని ఉంటుంది. అది మన స్వరూప్ లోది. TA#2544 అని ఉంటుంది. నాది వచ్చి డార్లింగ్ ఫాల్ 3460 అన్నమాట హ్యాష్. 2544. అదే ఇక్కడ కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. నేను ఓపెన్ చేశాను, కంట్రోల్ G కొట్టి మావి ఐడీస్ కనపడుతుంది చూడండి.
యాడ్ సమ్మన్ మిమ్మల్ని యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. నా ఫ్రెండ్స్లో లేరు బ్రో, యాక్చువల్లీ మీరు ఉంటే యాడ్ చేయొచ్చు. లేదా నా పెట్టే మనం చూసుకుంటా. ఆ బ్రోకి పెట్టండి, ఆ బ్రో చూసుకుంటారు. ఓకే, మనం కొంచెం కొత్త అనమాట వీటికి. మన బ్రో స్వరూప్ బ్రో హ్యాండిల్ చేయాలి. యాక్చువల్లీ నా డిఎస్సీ వీడియో కంటే వీటికి ఎక్కువ మంది వస్తున్నారు కదా బ్రో. గేమింగ్ బాగా ఎక్కువ వస్తారు, కాకపోతే GTA 5 తక్కువే. ఈ మధ్య కొంచెం ల్యాపీలు తీసుకున్న అందరూ దిగుతున్నారు దీంట్లో. కొంచెం నువ్వు హౌస్ లోకి వెళ్ళి నన్ను కొంచెం ఎందుకంటే ఇది పే చేయాలి కదా మనీ, మనం ఐ మీన్ కొనాలి కదా 1000 పెట్టి. బాగుంటుంది ఎంతైనా. మరతా బ్రో, నేను వెళ్ళిపోయా లోపలికి, మీరు కూడా వస్తారు కదా. కొంచెం నేను బజ్ కొడతాను పూర్తిగా వెళ్ళానంటే. బ్రో మీకు మెసేజ్ పెట్టారంట. వచ్చేస్తాలే ఆటోమేటిక్. ఒకసారి నీకు అలవాటు అయితే అపార్ట్మెంట్ కి డైరెక్ట్ నేను లాక్కొచ్చేస్తాను, నేను కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు రాక నేను ముందు వచ్చినా. ఓకే, ఇక్కడి నుంచి క్యూ కొడితే నీకు స్టార్ట్ అవుతుంది అనుకోండి. నేను లైవ్ చూస్తే నాకు తెలియదు. ఒక్క నిమిషం రైట్ కొడితే వ్యూ చేయొచ్చు ప్లాన్ ని, లెఫ్ట్ కొడితే హీస్ట్ జాయిన్ అవ్వచ్చు. క్విక్లీ జాయిన్ అయితే హీస్ట్ 3 మెంబర్ కింద జాయిన్ అవ్వచ్చు. 2 నంబర్స్ మన ఇద్దరమే. ఇది అయిన తర్వాత తను ఎవరో వస్తారన్నావు కదా బ్రో. యాక్చువల్లీ ప్రెసెంట్ మనం రాబరీలో ఉన్నాము, అయిపోగానే మీరు మెసేజ్ పెట్టారు కదా, యాడ్ చేస్తాం. ఓకేనా? అయితే అది నాకు పెడుతూ ఉండమని చెప్పు. నేను దాన్ని ఒకటి చెప్తూ ఉంటాను. మనం చేస్తామే, మనం రాబరీ సెండ్ చేశారంట బ్రో, మీకు మెసేజ్ సెండ్ చేశారంట. మిషన్ లాంచ్ చేసారా? స్కోప్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ జాబ్ అంట. ఫ్రెండ్ కోసం పంపించాడంట, మెసేజ్ పెట్టారంట మీకు. ఓకే, మీరు దేంట్లో పెట్టాడు మెసేజ్? అదే ఎక్స్బాక్స్ లో, సారీ ఎక్స్బాక్స్ లో పెట్టారంట మీకు. ఒక్క నిమిషం చూసుకున్నాను, నాకేం రాలేదు బ్రో. బ్రో రాలేదంట. వచ్చింది. ఒక్క నిమిషం. తనకి ఫ్రెండ్ కోసం పంపిస్తున్నా. ఓకే చెప్పమని చెప్పు. అక్కడ చెప్పేది వినపడుతుంది బ్రో, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మర్చిపోయాలి నేను కూడా మర్చిపోతున్నా బ్రో. నీ ఫ్రెండ్ కోసం పంపించా, ఒకసారి ఓకే చెయ్యి. నీ స్ట్రీమ్ లో అనుకుంటా, నీకు స్ట్రీమ్ కనెక్ట్ లో ఉందిగా. మనం ముద్దుగా కే రాగా మిథిలేష్ బ్రో ఉంది. కేఆర్ బాగుంటది. కేఆర్ ఓకే, ఈ రకం ఏం చేస్తాం, స్టార్ట్ చేసి మిషన్ ఇది. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తాం బ్రో. మీకే బాగుంది కదా బ్రో, స్టామినా ఫుల్ ఉంది మీకు. బార్ ట్రై అథ్లీట్ అంట, మిలిటరీ ట్రైనింగ్ అన్ని మీకే ఎక్కువ ఉంది. ఫ్లయింగ్ ఒక్కటి తక్కువ ఉంది. ఫ్లయింగ్ మీరు అసలు చేయనట్టున్నారు. నేను కొంచెం ఇయర్ ఫోన్ పెట్టుకుంటానే, కొంచెం వాడు చెప్పేది అక్కర్లేదు. క్లారిటీ ఉంది మ్యాక్సిమం. అయితే వాడు చెప్పేది వాయిస్ వింటూ ఉండు, కమాండ్ ఏం చదువుతున్నాడు అనేది. అవునా? ఓకే ఓకే, ఉంటూ ప్లేన్ కొట్టేసి అంతే కదా. కస్టమ్ వెహికల్ పెను మరా ఉంది, అన్రెడీ కొట్టు. ఓకే, లాంచ్ కొట్టావుగా, లాంచ్ అవుతుంది. మాస్క్ జీ కొడితే మాస్క్ వేసుకుంటాడు అనమాట. మాస్క్ స్టైల్ స్ట్రీట్ మాస్క్ చేంజ్ చేసుకోండి, మంచి మాస్క్ అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఉందో కానీ నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది. క్యాజువల్ స్ట్రీట్ లెవెల్ డ్రెస్ ఫుల్ ఉంటేనే బాగుంటుంది. మన కుడ్డి ఇది బాగుంది. ఓకే, నేను రెడీ. నేను కూడా రెడీ, స్టార్ట్ చేస్తున్నా. నాది స్మైలీ భలే ఉంది తెలుసా ఫేస్. నాకు ఏంది ఇటు మామూలు వచ్చాడు డ్రెస్. ఓకే బ్రో, కేఆర్ బ్రో 10 minutes లో వస్తారంట. కేఆర్ బ్రో బ్రో మన ఇద్దరం మైక్ పెట్టుకున్నాం, గుర్తుందా నీకు? ఇది దీంట్లో మైక్ వచ్చింది, నీకు కూడా వచ్చింది. అవుట్ఫిట్ కి మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇదిగోండి మీ పక్కనే. ఎక్కావుగా కారు? నేను కూడా ఎక్కేసి.
నా పేర్లు కనిపించట్లేదు అంతే, మన మీద పేరు రావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఏంటని చూస్తున్నా నేను. ఇప్పుడు వచ్చింది. వాడు జస్ట్ మ్యాప్ అని లోగో లోడ్ అయిందిలే. స్టీల్ ద కురుమా అంటారు. కురుమా అంటే బైకా కారా? కారు అనుకుంటా. వెళ్దాం మన దగ్గరికి వెళ్తే కానీ తెలియదు మనకి పరిస్థితి ఉందా. నేను మర్చిపోయా ఇది ఎక్కడ ఉంది అది. లోపల ఉంది అనుకుంటా. అదిగో మాస్క్ వేసుకున్నా. జీ ప్రెస్ చేయి. జీ ప్రెస్ చేస్తే మార్కు. నాకు లెఫ్ట్ ఆరో ఏది వెహికల్ అది లోపల ఉంది. బ్లూ కలర్ నాకు మార్క్ కనపడుతుంది. లోపల ఉందంట కారు అది. ఇక్కడ మార్క్. అచ్చా ఓకే ఓకే. వీళ్ళ దగ్గర ఏదో ఫైర్ చేసి తీసుకురావాలనుకుంటా కార్ ని. పైన ఉన్నట్టుంది బ్రో. ఎట్ట నుంచి వెళ్తాం లోపలికి ఉంది అంటే ఈ బిల్డింగ్ లోపల. ఆ బిల్డింగ్ లోపల ఉంటుంది. ఇక్కడ ఎనిమిస్ ఉంటారు. వాళ్ళని ఫైర్ చేసి కార్ తేవాలనుకుంటా మేబీ. సరిగ్గా గుర్తులేదు. స్టార్టింగ్ ఎప్పుడు ఆడే కదా. లోపలికి పెట్టాలి. లోపల ఉంటుంది. పైన టాప్ ఫ్లోర్ లో అనుకుంటా. బ్రో మీరు వెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకెళ్ళాలి బ్రో. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, నేను చుట్టుపక్కల తిరుగుతానా. పైకి వచ్చేయండి అలా తిరుగుతూ. మీకు పార్కింగ్ ఏరియా నుంచి అలా రొటేట్ చేసుకుంటూ అదే రావడం. నాకు తెలియక అటు పక్క తిరుగుకుంటున్నా. ఇప్పుడు బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నా అనమాట లోపలికి రాగా. ఉన్నారా? ఉన్నారు అబ్బాయిలు. ఎనిమిస్ ఉంటారు. వాళ్ళకి ఫుల్ గా నా కిల్ దగ్గర చేసి మీరు కిల్ చేసేయండి. నా దగ్గర వెపన్స్ కూడా లేదు సరిగ్గా. నా దగ్గర పిస్టల్ ఒకటి ఉంది. ఒక్క నిమిషం వేసుకోవాలి బాడీకి. ఎక్కడ ఇంకా పైకా ఫుల్ రూఫ్ లెవెల్ ఆర్మర్ వేసుకోండి వచ్చేటప్పుడు. ఆర్మర్ ఓకే ఓకే. హెల్త్ అండ్ ఉన్నారు చాలా బాడీ మంది. ఆర్మర్. మీకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, వాళ్ళందరూ ఎనిమిస్ అన్నమాట. ఎక్విప్ ఆర్మర్ బ్రో. నాకు ఇది ఎక్విప్ ఆర్మర్ చేసుకోలేకపోతున్నా. ఎం ప్రెస్ చేయండి. చూసా. ఎం ప్రెస్ చేస్తే హెల్త్ ఆమోలోకి వెళ్ళాను, అందులో బాడీ ఆర్మర్ లోకి వెళ్ళాను. 10 ఉన్నాయి బట్ ఎక్విప్ అవ్వట్లేదు. టీమ్ లో ఉంటాయి. ఓకే ఒక్క నిమిషం. నేను హెల్త్ మొత్తం ఎగిరిపోయింది అది. అంత కష్టం ఉంటుందా? అంటే హీస్ట్ ఇద్దరం చేయలేమా? ఎక్కువ మంది కావాలి. అక్కడ ఇద్దరే కాకపోతే వీళ్ళని చంపాలి. కిల్ చేయాలి పూర్తిగా. కిల్ చేసి వెహికల్ అక్కడ ఒక వెహికల్ ఉంటుంది. డ్యామేజ్ అవున వెహికల్. ఓకే. ఆడు మనోడేనా? పొరపాటు కిల్ చేసా? మొత్తం అందరిని చంపేసేయండి. అక్కడ ఉన్న అందరిని చంపేయండి. ఈ టైంలో బాంబులు వేస్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళు మీద డెడ్ అవ్వద్దు. వద్దు బాంబర్లే వద్దు. ఓన్లీ గంటను కాల్చాలి. అండ్ నువ్వు ఒకసారి పైకి వచ్చేసేయాలి. లేకపోతే కిందకు వచ్చాను నా దగ్గరికి వచ్చేసి. హెల్త్ తక్కువ ఉంటే చంపేసి అందరు అయిపోయారు. ఇంకా ఉంటారే ఉన్నారు కానీ రెడ్ కలర్ మార్క్ పడట్లే. 4 ఉంటాడు. ఉన్నాడు. అది హెడ్. వచ్చారు. రెడీ చేతితో కొట్టి చంపేసా. అయ్యో కొట్టేశాడు అన్న. ఐరన్ మ్యాన్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వమని చెప్పని అడుగుతున్నారు. అవచ్చాట అన్న? ఐరన్ మ్యాన్ గా ట్రాన్స్ఫార్మ్ గా టోనీ స్టార్క్ అవచ్చాట? మిషన్ ఫెయిల్డ్ అయింది. ఒకసారి రీస్టార్ట్. అక్కడ చెక్ పాయింట్ ఉంది కదా కొడుతున్నా. ఓకే నాకు వచ్చింది. ఏం పర్లేదు ఈసారి గెలిచేద్దాం. యాక్చువల్లీ నేను గన్కి బుల్లెట్లు పెట్టుకోలేదు. బుల్లెట్ మీ ఫ్రెండ్ లైవ్ చూస్తున్నాడా? ఇందాక ఎవరో లైవ్ లోకి వచ్చే అన్నాడు కదా, జాయిన్ అవుతా అన్నాడు. 10 minutes తర్వాత జాయిన్ అవుతానన్న. కొత్త సబ్స్క్రైబరా? కొత్త సబ్స్క్రైబరా? వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తే నీకు ఎక్కువ పెరుగుతుంది. నా వెహికల్ ఉంది ఇక్కడ. కూర్చో చెప్తా వెళ్ళిపోదాం. కార్తో వెళ్దాం పై. డైరెక్ట్ గా వెహికల్స్ వెళ్ళిపోదాం బాగా నాకు లోపలికి. గోలంతా లేకుండా ఇది ఎక్కేసేయండి చెప్తా. జస్వంత్ హలో బ్రో. ఉన్నా
వినిపిస్తుందా? ఈ వెహికల్ ఎక్కేసేయండి. ఓకే మీ వెహికల్ ఎక్కమంటారా? ఓకే ఓకే. ఎక్కేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. నాకు గన్లో ఆమో లేదు. ఆమో కొనుక్కుంటే ఈ లోపల ఎం నొక్కి బాడీ ఆర్మర్ వేసుకోరా. ఆర్మర్ అది ఎక్కువ పోవట్లేదు బ్రో. మీరు కావాలంటే చూడండి, నా స్క్రీన్ చూడండి. ఐ మీన్ 0 ఉన్నాయా? 10 ఉన్నాయి. సూపర్ హెవీ ఆర్మర్లు 10 ఉన్నాయి. బట్ ఎక్కువ పని కొడుతుంటే యూ కెనాట్ సెలెక్ట్ ద ఆర్మర్ టైప్ టు షో యాజ్ బీయింగ్ వన్ అంటే. అయితే ఆల్రెడీ వేసుకుంటారు. లైట్ కలర్ కాస్త నీకు టిక్ కనిపిస్తే అది వేసుకున్నట్టుగా. సారీ, కార్ మాత్రం దిగద్దు, మీరు కార్లోనే ఉండండి. మీరు కార్ దిగద్దే, కార్లో ఉండండి. అసలు నీ వెహికల్ విషయం మర్చిపోయా. వెహికల్ ఉంది కదా, నేను ఇది స్టార్ట్ చేయొచ్చు. మీరు చేయలేరు, నేను చేయగలను. అయితే ఏంటంటే ఇవి అసలు నేను మర్చిపోయా. స్టార్టింగ్ ఆడతా చూసారు, అలా ఆడుతున్నాయి. వాళ్ళ బతికెళ్ళి కాలు చెప్పడం కూడా కష్టమే ఈ టర్నింగ్ అన్నది. వెళ్ళిపోతుంది. అవును, కార్ అస్సలు దిగద్దు, కార్లో ఉండండి. కార్లోనే ఆడుకోవచ్చు అందరు, వీళ్ళందరితో. పేలదు కార్ పేలదు అసలు. ఈజీ కాదు, పేలదు. అరే కార్ బ్లాస్ట్ అయింది. ఎంజీతో కొట్టాలి, మిసైల్ అనవసరం చేశా. మనం అక్కడ ఒక కార్ అన్నది వాళ్ళు ఒక కార్ ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కార్ అనేది ఎత్తుకొచ్చి ఆ కార్ ద్వారా రాబరీ చేయాలి. వాయిస్ వస్తుందా? వస్తుంది. తింటున్నా. ఆ బ్రోన్ కూడా పార్టీలోకి యాడ్ చేద్దాం. చూడండి, యాక్చువల్లీ ఇప్పుడే ఏమో కొన్నా బ్రో. పద బ్రో వేసేద్దాం. ఫుల్ ఎనర్జీ ఉంది. నామకన్నా కారే బెటర్లే. నేను ఇందాక ఏం చేశానంటే బ్రో, హలో బ్రో, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది. బ్రో లైవ్ ఆపేస్తే మీకు నాకు కొంచెం మీ దగ్గర నుంచి వాయిస్ కొంచెం నాయిస్ తగ్గుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే బ్రో. బ్రో ఈ మిషన్ అవ్వగానే జాయిన్ అవుతుంది కదా మీరు. నేను గేమ్ లోడ్ అవుతుంది గేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే గేమ్ ఓపెన్ చేసి, అయినా మీకు ఐడియా ఉంది కదా ఎప్పటి నుంచి ఆడుతున్నారు GTA? నేను 3-4 ఇయర్స్ నుంచి, కానీ లాస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్ గా ఆడుతున్నాను. ఇది మీకు ఐడియా ఉంటుంది కదా. మాకు ఫ్రెండ్ ఐడి చెప్తాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టరా? ఒక్క నిమిషం. రాక్ స్టార్ నుంచి మీరు రీసెంట్? నేను రీసెంట్ బ్రో. తిను జస్వంత్ కూడా రీసెంటే. రీసెంట్ అంటే ఈ మధ్య మొదలు పెట్టారా లేకపోతే రీసెంట్ అంటున్నా, డీసెంట్ అంటున్నా. బ్రో ఓపెన్ అయిందా మీరు గేమ్? కొత్తగా వచ్చిన వాళ్ళు పేరేంటి అతని పేరు? మిథిలేష్.
బ్రో కార్ డ్యామేజ్ చేసేది బ్రో అది కూడా అదే పేమెంట్ చేయండి. కురామా అంటే ట్రక్ అనుకుంటా నాకు తెలిసి. స్టీల్ ద కురామా అరే దిగేసావా? లేదు దిగలేదు. కరోమా అంటే కారా బ్రో, ఆర్మడ్ కారు. అయ్యో నన్ను లేపేశాడు. రెడీయా? అరే నేను దిగలేదు బ్రో. స్కిప్ చేసినట్టుంది అది. కార్ లోపల నుంచి కూడా కొడతారా బ్రో? నా వాటిని మనం డైరెక్ట్ గా నడుచుకుంటానే పోదాం బ్రో.